ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే గత పాలకులకు పట్టిన గతి కాంగ్రెస్కు తప్పదు అన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మల్లు లక్ష్మి. ప్రజా సమస్యలను పరిష్కరించకపోతే గత పాలకులకు పట్టిన గతి కాంగ్రెస్ కు తప్పదని, ఉపాధి హామీపై బీజేపీ దాటిన తప్పి కొట్టాలని, ఉపాధి హామీ పథకాన్ని పాత పద్ధతులను కొనసాగించాలని, ఎర్రటి ఎండల్లో కష్టపడి పనిచేస్తే ఫోటో క్యాప్చర్ పెట్టి కూలీలను దొంగల్లా చూస్తారా? ఉపాధి హామీ చట్టాన్ని నీరు కార్చే కుట్ర నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తోందన్నారు. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలన్నారు. ఇప్పటికే నిత్యావసర సరుకుల భారంతో ప్రజలు బతుకుతూ కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలన్నారు. అర్హులైన పేదలందరికీ స్థలాలు కేటాయించాలని, గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే అర్హులకు పంపిణీ చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణం నుండి కలెక్టరేట్ వరకు 2 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. కలెక్టరేట్ ను ముట్టడించిన పేదల సమస్యలను పరిష్కరించాలని కలెక్టరేట్ లోకి వెళ్లేందుకు గేట్ ఎక్కి నిరసన తెలిపారు. పోలీసుల వాగ్దానంతో అనంతరం కలెక్టర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు సిపిఎం నేతలు. పోలీసులు సిపిఎం పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ కు సమర్పించారు. ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో నెమ్మది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మొలకలపల్లి రాములు, మట్టిపల్లి సైదులు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు దాటింది. కానీ ఎన్నికల సందర్భంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం, స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్లు అమలు చేస్తామని చెప్పి దాదాపు 12 సంవత్సరాలు అధికారంలోకి వచ్చినప్పటికీ ఇలా రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర రానటువంటి పరిస్థితి ఉంది. ఐకేపీ కేంద్రాలు పోసిన ఓట్లు నెలలు దాటినా కాటా కాని పరిస్థితుంది. అయినప్పటికీ బిల్లులు కూడా రాకుండా అనేక సంవత్సరాలుగా ఐకేపీ కేంద్రాల్లో రైతాంగం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఐకేపీ పోసినప్పుడు ఒడ్లు అకాల వర్షాలకు తడిసి మొలకెత్తినా కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. రంగు మారుతూ ఉంది, కొనమని చెప్పేసి తక్కువ ధర కొంటున్న పరిస్థితుంది. గిట్టుబాటు ధర రాక రైతాంగం ఇలా ఆత్మహత్యలు దేశంలో కొనసాగుతున్న పరిస్థితి ఇలా చూస్తూ ఉంది. అలాగే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఆనాడు ఉన్నటువంటి కనీస నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. దేశంలో పేదరికం పెరుగుతూ ఉన్నది, దేశంలో నిరుద్యోగం పెరుగుతూ ఉన్నది. ఓవైపున పేదరికంగా పోతూ ఉంటే మరొక వైపున కేంద్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి కుబేర్లు అదాని అంబానీలకు లక్షల కోట్లకి ఎదిగి ఇలా బ్రహ్మాండంగా దేశాన్ని దోసుకున్న పరిస్థితి ఇలా దేశంలో చూస్తూ ఉన్నాం. దేశంలో ఈ రకంగా పేదలు ఇబ్బంది పడుతూ ఉంటే దాన్ని పక్కదోవ పట్టిస్తానికి మతాన్ని ముందు తీసుకొచ్చి ఇలా రాజ్యం ఎత్తున్న పరిస్థితి బీజేపీ చేస్తూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చేటప్పుడు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చిండ్రు, 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు, మేము అమలు చేసి చూస్తామని. కానీ ఇలా 6 గ్యారంటీలు ఒక 2 తప్ప బస్సులలో మహిళలకు ఫ్రీ బస్సు ఒకటి, అలాగే కరెంటు ఉచిత కరెంట్ అనేది 2 తప్ప మిగతా 4 గ్యారెంటీలు ఏ ఒక్క గ్యారెంటీ కూడా అమలు జరుగుతుంది. ఇండ్లు ఇస్తామని చెప్పిండ్రు, ఇండ్లు కాంగ్రెస్ కార్యకర్తలకే ఊరికి 5, 4 వస్తున్నాయి, కొన్ని ఊళ్ళకి అసలు రాని పరిస్థితి కూడా ఉంది. ఇండ్ల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అనేక సమస్యలు అట్లనే ఉన్నాయి. ఇలా గ్యాస్ విషయాలకు వచ్చినా లేదా పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, అందుబాటు లేవు. గ్యాస్ ఇలా దొరికే పరిస్థితి లేదు. చాలా మంది గ్యాస్ కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు మహిళలు. కాబట్టి ఇట్లా అనేక సమస్యలతోటి ఇలా రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. రేషన్ కార్డులు లేవు, పెన్షన్లు లేవు, కనీసం ఉపాధి హామీ పథకానికి పోతే దానికి అనేక నిబంధనలు పెట్టి ఇబ్బంది పెడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కనీసం అక్కడికి వెళ్ళి బయటకు వెళ్ళే పరిస్థితి కూడా లేదు. వాళ్ళకి సరైన కూలి దొరకనటువంటి పరిస్థితి ఉంది. ఇలా రాష్ట్రంలో దేశంలో చూస్తే ఈ 2 ప్రభుత్వాలు, ఒకవైపున బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు ఎక్కడేసినా గొంగ అక్కడ చందంగా ఉన్నది తప్ప హామీలు అమలు కావట్లేదు. ఒకరినొకరు విమర్శించుకుంటా ఉన్నారు పెద్ద ఎత్తున. వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు. అవి మాటలు మనకు రావు, ఆ మాటలు అడ్డగోలుగా తిట్టుకుంటా ఉన్నారు. కానీ ఈ తిట్లే చూస్తున్నాం తప్ప పనులు మాత్రం జరుగుతలేవు. ఏ పని కూడా అమలు కానటువంటి పరిస్థితి ఇలా రాష్ట్రంలో చూస్తున్నటువంటి పరిస్థితి. అందువల్ల చెప్తా ఉన్నాం, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలు కాకపోతే ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. ఇప్పుడే స్టార్ట్ మనది. 2 సంవత్సరాలు ఇచ్చిన అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే మొన్న వచ్చిన ప్రభుత్వం కాబట్టి, ఈ ప్రభుత్వం మొన్న వచ్చింది కాబట్టి అప్పుడు అమలు చేస్తా కాదని చెప్పి చూస్తా ఉన్నాం. 2 సంవత్సరాలు దాటింది, ఇచ్చిన హామీలు అమలు కావట్లేవు. హామీలు ఎక్కడ వేసినా కొంగడు అక్కడ చందంగానే ఉంది తప్ప వేరే కాదు. అందువల్ల
ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం. రైతు భరోసా ఇస్తామని చెప్పిండ్రు. దాదాపు 10,000 కేసీఆర్ ఇస్తున్నాడు. 10,000 కాదు, మేము 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిండు ఎన్నికల సందర్భంగా. కానీ ఇవాళ ఎన్నికలై దాదాపు 2 సంవత్సరాలు జరిగింది. 2 సంవత్సరాల కాలంలో దాదాపు 4 సార్లు రైతు భరోసా ఇవ్వాలి. కానీ ఒక్కసారి పూర్తిగా ఇచ్చిండు. ఒకసారి ఇచ్చింది ఏంటంటే అంతకుముందు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా ఎన్నికలు కాగానే ఇచ్చిండు. 5,000 రూపాయలు ఏమంటే ఇచ్చిండు. తర్వాత ఆయన ఇచ్చి 2 సంవత్సరాల పేరు మీద 4 సార్లు ఇవ్వాలి. 4 సార్లు ఒక్కసారి ఇచ్చిండు. అది కూడా 6,000 ఇచ్చిండు. 7,500 ఇవ్వాలి కారుకు, 6,000 ఇచ్చిండు. ఈసారి ఇవ్వాల్సింది ఎప్పుడు ఇవ్వాలి? మనకు నాట్లు పెట్టుకుని డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని చెప్పినావు, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పినావు, రైతులకు పెద్ద ఎత్తున చేస్తా అన్నావు. రైతుల పరిస్థితి అట్నే ఉన్నది. డబుల్ బెడ్రూమ్ లేవు. అంతకుముందు ఉన్నట్టు ప్రభుత్వం సరిగ్గా ఇల్లు కట్టేలే. కొడుకు కోడలు వస్తే బిడ్డ అల్లుడు వస్తే ఇంట్లో పండుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇట్లాంటి ఇల్లు ఎవరు కట్టి బ్రహ్మాండం ఇల్లు కట్టిస్తాను. ఎడ కట్టించినావు? కట్టించినవి కూడా ఆడ కట్టిస్తే అవి కూడా ఇప్పటికీ వాడు దర్వాజలు కూడా బిక్కబోతున్నాడు, వాడు కిటికీలు కూడా బిక్కబోతున్నాడు, బండలు కూడా బిక్కబోతున్నాడు, ఉన్నీళ్ళు పంచే పరిస్థితులు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఆడ కట్టి కొన్ని కనపడతా ఉన్నాయి. చిలుపకుంటులా కట్టిన ఇక్కడ చీరెళ్ళ కాడ అక్కడిక్కడ కనపడుతున్నాయి. అవి పంచమంటే పంచలేదు, కట్టినవి కూడా పంచే పరిస్థితి. అంతకంటే మంచి కడతా ఉంటున్నాడు. వాటి జోలికి పోవట్లేదు. ఇప్పుడు ఎక్కడ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు అల్లే ఉన్నాయి. అలా పందులు తిరుగుతున్నాయి, గొడ్లు తిరుగుతున్నాయి, గోసాలు తిరుగుతున్నాయి, ఉన్న కిటికీలు కూడా బిక్కబోతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నువ్వు కట్టించినాడు కట్టిద్దు, కానీ ఆల్రెడీ గోడలు పోసి స్లాబ్లు వేసిన ఇల్లు కొన్ని ఉన్నాయి. అవి ఎందుకు పూర్తి చేస్తలేవు నేను అడుగుతా ఉన్నా. అందువల్ల ఈ రాష్ట్రంలో ప్రభుత్వ చిత్తశుద్ధి లేదు. వాడు 10 ఏళ్ళు సంపాదించుకోడు, కోట్లు లక్షల కోట్లు సంపాదించుకున్నాడు. ఈ 5 ఏళ్ళు మేము సంపాదించుకుంటాం. మళ్ళీ ప్రజలు మోసపోయి ఎన్నికల టైంలో డబ్బులు ఇస్తాం. ఆ డబ్బులు ఇస్తే మళ్ళీ ఓట్లు వేసిరు అనుకో, మళ్ళీ 5 ఏళ్ళు మళ్ళీ సంపాదించుకుంటాం. సంపాదించుకునే కాడ పోటీ పడుతున్నారు తప్ప పేద ప్రజలకు సేవ చేసే కాడ మనం పోటీ కనపడతలేదు. మోసం చేస్తున్నారు. మోసం చేసి రాజ్యాలు వెళ్తున్నారు ఈ ప్రభుత్వాలు. అందుకే ఈ కాంగ్రెస్ కానీ లేదా బీజేపీ కానీ ఇంకో పార్టీ కానీ ఇంకో పార్టీ అన్నీ కూడా ఒకదాని గుడ్డలే. ఇవన్నీ ఒక రకమైన జెండాలు వేరు, వాళ్ళకున్న గుర్తులు వేరు, లేదా వాళ్ళ మంత్రులు వేరు, ముఖ్యమంత్రులు వేరు. కానీ వాళ్ళ విధానం అంతా ఒకటే. కార్పొరేట్లకు ధరలత్తం చేయడం, సంపదను వాళ్ళ జేబులు నింపుకోవడం, లక్షల కోట్లు సంపాదించుకోవడం. మళ్ళీ వచ్చే ఎన్నికలకు ఈసారి 50 కోట్లు పెడితే వచ్చేసారి 100 కోట్లు పెడతాం. 100 కోట్లు ఏ కమ్యూనిస్ట్ అనే పెడతాడు, ఏ కమ్యూనిస్ట్ అని పెట్టాడు. కాబట్టి వాళ్ళు ఎట్లా గెలవరు. కాబట్టి పేద ప్రజల డబ్బులు తీసుకుని ఓట్లు వేసేంత కాలం ఇట్లాంటి దోపిడీదారుల రాజ్యం వెళ్తారు తప్ప ఇంకోటి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందువల్ల మనం పేద ప్రజల పక్షాన్ని నిలబడతాం, పేదల కోసం నిలబడతాం. మనం ఎర్ర జెండా పట్టిందే పేద ప్రజల కోసం పట్టినాం. ఎన్ని కష్టాలు వచ్చినాయి ఇవాళ ఎర్ర జెండాలు ఇవాళ మన జనమంతా ఊళ్ళోకి వెళ్ళి వచ్చింది. ఈ జెండాలలో తిరగామని చెప్పండి వాళ్ళు ఎన్నికల ముందర లేదా అధికారం కోసం తిరుగుతారు తప్ప అధికారం వచ్చినాక తిరగదు. అందుకోసమే పేదలకు ఇబ్బందులు వచ్చినంత కాలం పేదల కోసం అంటుంది. ఎక్కడికక్కడ నిలబెడతాం. ఏ రోడ్డు మీద పడితే ఆ రోడ్డు మీద ధర్నాలు చేయాల్సి వస్తుంది. ఎమ్మెల్యేలు ఊళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళను ముట్టడించాల్సి వస్తుంది, వాళ్ళను నిలదీయాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందువల్ల సోదరులారా, మనమేమి పోరాడుతూ అనుకున్నాం తప్ప ఏదో దానికోసం కాదు. రాబోయే కాలంలో పోరాటం ఉధృతమైతే మీరు ఇంకింత ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలు ఇంకింత సమీకరించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఏ సమస్యతోటి ప్రజలు ఇబ్బంది పడుతుండ్రో ఆ ప్రజలందరినీ సమీకరించడమే ఎర్రజెండా బిడ్డ అనుకున్నటువంటి కర్తవ్యం తప్ప మరి ఇంకోటి లేదు. అందువల్ల మనం రాబోయే కాలంలో ఇంకా ఉద్యమాలు చేద్దాం. వాళ్ళు ఇచ్చిన హామీలు మనం కొత్తగా అడుగుతలేం. ఒకటి చూడండి, మనం ఏదో వాళ్ళ ఆనంది గొంతమ్మ కోరికలు మనం కోరతలేం. వాళ్ళు ఎన్నికల సందర్భంగా చెప్పిన ఏదో తిరిగా దీన్ని వెనకకు నెట్టేసి దీన్ని చిన్న కాలం గడుపుతూ దీన్ని పూర్తి చేయాలని చూస్తుంది తప్ప మోసం చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతాంగాన్ని మోసం చేస్తాం. అందువల్ల ఈ రైతాంగాన్ని మోసం చేస్తే రైతును మోసం చేసినప్పుడు ఎవడు కొసలలే. ఏ ప్రభుత్వం నిలవలేదు. ఈ ప్రభుత్వాన్ని కూడా రేపు ఇట్లా కనుక మోసం చేస్తే ఖచ్చితంగా వచ్చే ఎన్నికలు ఓడిపోతుంది. ఇదివరకు కూడా చెప్పినాం. అలా కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా చెప్పినాం. మేము చెప్తా ఉన్నాం, మేము ఒకవేళ అధికారం రావచ్చు రాకపోవచ్చు మేము, కానీ మేము పేద ప్రజల పక్షాన్ని నిలబడతాం. పేదలు పడుతున్న బాధలు మీ దృష్టికి తీసుకొస్తాం. వాళ్ళ కష్టాలు మీ ముందుకు తీసుకొస్తాం. అవి కనుక అమలు చేయకపోతే మీ సంగతి చూస్తాం. ఎన్నికలు అట్లాగే తెలంగాణ రాష్ట్రానికి వచ్చినట్లయితే 6 పథకాలు ప్రవేశపెట్టి మేము అమలు చేస్తామని చెప్పారు. ఏమి అమలు చేశారు? మరి అభివృద్ధి అవుతామా? ఇవాళ అభివృద్ధి కాము. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, సూర్యాపేట జిల్లాలో చాలా మంది పేదలు, ఇల్లు లేనటువంటి పేదలు, వేలాది మంది పేదలు ఉన్నారు. మరి ఆ పేదలకు ఇల్లు కట్టించి ఇవ్వమని మనం అడుగుతా ఉంటుంటే మరి నువ్వు హుజూర్నగర్ ప్రాంతానికే మినిస్టర్వా లేకపోతే సూర్యాపేట జిల్లాకు మినిస్టర్వా అని మేము అడుగుతా ఉన్నాం. ఖబర్దార్ మినిస్టర్, మీరు మొత్తం సూర్యాపేట జిల్లాలో ఎక్కడెక్కడైతే అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు కట్టించి ఇవ్వాలి.
ఇల్లు కట్టించి ఇయ్యకపోతే మినిస్టర్ ఇంటిని వాళ్ళ హౌస్ ని అక్కడ ఉన్నటువంటి హౌస్ మనందరం ముట్టడి చేయాలి. ముట్టడి చేస్తేనే, ఎందుకంటే ఈ ప్రభుత్వాలు ప్లాస్టిక్ పువ్వు లాంటి వేరు చేస్తే కరిగిపోతుంది. అట్లా మన పోరాటాలు ఉండాలి తప్ప పైన చేస్తే పైన మనం ఏదో కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ధర్నా చేసి మెమోరాండాలు ఇచ్చి ఎవరి నెల కాలిపోతే మన సమస్యలు పరిష్కారం కావు. ఎన్నాళ్ళు అడుగుదాం? స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలైంది, ఇంకా మాకు ఇల్లు లేవు, మాకు న్యాయమైనటువంటి వేతనం పెంచండి అని ఎన్నాళ్ళు అడగాలి? అడుక్కోవాలా? రాజ్యాంగం ఏం కల్పించింది మనకు ఇల్లు కావాలి. ఇల్లు అనేది ఒక హక్కు, పని అనేది ఒక హక్కు కల్పించాలి ప్రభుత్వాలు. అట్లాగే వైద్యం ఒక హక్కుగా ఉండాలి. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.